శ్రీ గురుభ్యో నమః. పార్వతి పర్వతరాజు పుత్రిక అయిన అమ్మ. అమ్మకున్న మధురమైన నామాలలో పార్వతి ఒకటి. నామవైభవం, రూపవైభవం, లీలావైభవం, మంత్రవైభవం, యోగవైభవం, తత్వవైభవం, ఇలా 6 వైభవాలతో వెలుగుతూ ఉంటుంది అమ్మ. శ్రీవిద్య యొక్క అసలు ప్రయోజనం బ్రహ్మ విద్య. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అంటాడు ప్రహ్లాదుడు. భగవంతుణ్ణి ప్రకటించే చదువే చదువు. బ్రహ్మము పరమేశ్వరుడు, బ్రహ్మ విద్య పరమేశ్వరి. బ్రహ్మ విద్యకు బ్రహ్మమునకు భేదం లేదు. ఈ పార్వతీయే జ్ఞానప్రసూనాంబికగా దర్శనమిచ్చి దేవతలకు బ్రహ్మ విద్యను ఉపదేశించింది. బ్రహ్మ విద్యను బోధిస్తుంది కాబట్టే మనం అమ్మను, గురువును ఆశ్రయించాలి. బ్రహ్మ విద్య లేనిదే జీవునికి మోక్షం లేదు. బ్రహ్మ విద్యకై ఎవడు ప్రయత్నం చేయడో వాడు ఆత్మద్రోహి. అటువంటి బ్రహ్మ విద్యను నా గురువు అనిలాచల శివమాలగా రచించారు. ఆ గ్రంథం సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపమే, సందేహం లేదు. అందులోని ప్రతి అక్షరం బీజాక్షరమే. జ్ఞానకుటీర్ను దర్శించిన వాళ్ళు కొందరు మాకు ఏదైనా సాధన చెప్పండి అని నన్ను అడుగుతుంటారు. ప్రతిరోజు అనిలాచల శివమాల పారాయణం చేసుకోండి అని చెబుతుంటాను. అరుణాచల ప్రదక్షిణం సంచార సమాధి, శివమాల పారాయణం సహజ సమాధి. దక్షయజ్ఞంలో భంగపడిన సతీదేవి అగ్నిని పుట్టించి అందులో తన దేహాన్ని ఆహుతి చేసి చిదగ్నికుండంలోకి చేరింది. పర్వతరాజు పూర్వం సంతానం కోసం చేసిన తపఫలంగా శ్రీమాత అతనికి కుమార్తెగా పుట్టింది. శంకరుడు రౌద్రుడై దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసి మహోగ్రుడై వారింపరాని రౌద్రమూర్తి అయ్యాడు. తన రౌద్రాన్ని తానే ఉపశమింప చేయటానికి శివుడు దీర్ఘ తపస్సు చేయడానికి సంకల్పించాడు. పెనిమిటి వద్దన్నా వెళ్ళిందిగా దక్షయజ్ఞానికి. ఇంతటి బీభత్సానికి కారణం తన మొండి పట్టుదలేగా. అందుకే పర్వతరాజుకి కూతురిగా పుట్టి ఊ మా వద్దమ్మా అని తన తల్లి వారించినా కూడా శివానుగ్రహానికై ఘోర తపస్సు చేసింది. తన తపస్సు పర్వతం వలె దృఢంగా స్థిరంగా ఉండాలని అత్యంత దృఢవంతుడైన పర్వతునికి కుమార్తెగా పుట్టి పార్వతి అయ్యింది. సాక్షాత్తు జగన్మాతకే ఇంకో జన్మ తీసుకుని తపస్సు చేయవలసి వచ్చింది. రోజు చిన్ని చిన్ని విషయాలకు జారిపోయే మనం, సారం లేని విషయ విషాలతో కాలం గడిపే మనం ఎన్ని దేహాలు మార్చాలి, ఎంత తపస్సు చేయాలి? మొదట్లో చెట్టు నుండి రాలిన ఎండుటాకులు మాత్రమే తింటూ తపస్సు చేసింది. ఆ తరువాత ఆ ఎండుటాకులు కూడా మానేసి తపస్సు చేసింది. అందుకే అమ్మకు అపర్ణ అని పేరొచ్చింది. అచంచలం, అసామాన్యం, అనుపమానమైన తపస్సుతో శివుణ్ణి మెప్పించి అతని అర్ధాంగి అయ్యింది పార్వతి. పట్టుదలకు మారుపేరు పార్వతి నామం. ఈ నామస్మరణం సాధకులకు పట్టుదలను అనుగ్రహిస్తుంది. హిమవత్ పర్వత శ్రేణిలో గల ఒక నదీ ప్రవాహానికి పార్వతీ నది అని పేరు ఉంది. తారకాసురుడు బ్రహ్మను గుర్చి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు బ్రహ్మ. చావు లేకుండా వరం కావాలన్నాడు తారకుడు. అది అసంభవం కాబట్టి ఇంకేదైనా కోరుకోమన్నాడు బ్రహ్మ. ఈ సృష్టిలో ఇంతవరకు ఉన్న దేనితోనూ నేను మరణించకూడదు అన్నాడు తారకాసురుడు. సరేనన్నాడు బ్రహ్మ. వరబలంతో గర్వించిపోయాడు తారకుడు. దేవతలను నానా విధాలుగా పీడించడం మొదలుపెట్టాడు. అతని ఆగడాలు భరించలేక విష్ణువుకు మొరపెట్టుకున్నారు దేవతలు. తారకుడి వరప్రభావం వారికి తెలిపి అందరమూ కలిసి ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తాను రండి అని దేవతలందరినీ హిమాలయాలకు తీసుకుపోయాడు విష్ణువు. అక్కడ దేవతలు పరమేశ్వరుని నానా విధాలా కీర్తిస్తున్నారు. దేవి వారికి దర్శనమిచ్చింది.
శివపార్వతుల కళ్యాణం జరిపించండి. వారికి పుట్టిన కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరిస్తాడు అని చెప్పింది. అప్పుడు పర్వతరాజైన హిమవంతుడు పరమేశ్వరుని తన ఇంట జన్మించమని కోరాడు. అతని కోరికను అంగీకరించి మేనక హిమవంతులకు పార్వతి అనే పేరుతో జన్మించింది ఆ పరమేశ్వరి. తరువాత కాలంలో శివపార్వతుల కళ్యాణం జరిగింది. వారికి కుమారుడైన కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించాడు. ఈ కథను మహాకవి కాళిదాసు కుమార సంభవం పేరుతో మనోహరమైన కావ్యాన్ని రచించాడు. కాబట్టి పార్వతి అంటే ఆ పరమేశ్వరియే. హిమవంతుని ఇంట జన్మించింది, అందుచేత ఆ పరమేశ్వరి రూపమే పార్వతి. ఇలా శ్రీమాత ఎంతోమంది భక్తులకు కుమార్తెగా పుట్టినా సరే శివుణ్ణి మాత్రమే పతిగా పొందిన మహాపతివ్రత పార్వతి. పర్వతంలాగా కదలనిది, ఎటువంటి మార్పు లేనిది, నిర్వికారమైన చిన్మాత్ర స్వరూపం కాబట్టి అమ్మకు పార్వతి అని పేరు వచ్చింది. పర్వతము అంటే కదలకుండా ఉండేది. కదిలే రంగుల రాట్నంలో కదలక ఉన్న స్తంభం వలె కదిలే శరీరంలో కదలని ఆత్మ చైతన్యమే పర్వతం. ఆ ఆత్మజ్ఞానమే పార్వతి. ఖండములు అంటే విడివిడి భాగాలు, పర్వములు అంటే భాగాలుగా ఉన్నా సరే వేరు ఉండదు. చెరుకుగడలో కనుపుల్లాగా. పర్వతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అందులో శిఖరాలు బోలెడు ఉంటాయి, ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటూ ఉంటాయి కాబట్టి పర్వతం అని పేరు వచ్చింది. మహాభారతం 18 పర్వాలు ఒకదానికొకదానికి అనుబంధం ఉంది కాబట్టి పర్వం అని పేరు పెట్టారు. ఒక భాగానికి మరొక భాగానికి అనుబంధం లేకపోతే ఖండం అనాలి, అనుబంధం ఉంటే పర్వం అనాలి. కాబట్టి భాగంగా కనబడుతున్న ఏకంగా ఉన్నది ఏదో అది పర్వము. అలా ఒకే శక్తి ఇచ్చ జ్ఞాన క్రియ 3 పర్వములుగా ఉంది కాబట్టి ఆ శక్తికి పార్వతి అని పేరు వచ్చింది. మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న దానిని చెరకు విల్లు అనుకుంటే అందులోని కనుపులే పర్వములే 6 చక్రాలు. ఈ పర్వములలో నుంచి వెళుతున్న కుండలిని శక్తియే పార్వతి. శ్రీచక్రంలోని బిందువు 9 ఆవరణలుగా విస్తరించింది కాబట్టి 9 ఆవరణలలో పర్వములలో వ్యాపించి ఉన్న చక్రరాజ నికేతనయే పార్వతి.